హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు 2 రకాల ట్రెడిషనల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందాం. తాటికాయతో తాటి రొట్టి, అలాగే తాటి గారెలని కూడాను. నార్మల్గా తాటి రొట్టిని కట్టెల పొయ్యి మీద కాల్చేవారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయండి కట్టెల పొయ్యిలు? స్టవ్ మీద ఈజీగా సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టుగా ఎలా కాల్చుకోవాలో ఈ వీడియోలో చెబుతున్నాను. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ తాటి రొట్టి. ఇంకొక రెసిపీ వచ్చి తాటి గారెలు. ఇవి కూడా సాఫ్ట్గా, అలాగే తినే కొద్దీ తినాలనిపించేట్టుగా ఉంటాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ 2 రకాల వెరైటీస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. నార్మల్గా తాటి గుజ్జు తీయడం కోసం పూర్వం అయితే స్టాండ్లలాగా ఉండేవి. ఇప్పుడు అవేమీ ఉండట్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా తాటికాయని తీసుకోవాలి. ఇవి బాగా పండిన తాటికాయలు అయితే కనుక బాగుంటుంది. ఇప్పుడు వీటిని విడదీసుకోవాలి. లోపల 3 టెంకల్లాగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా సెపరేట్ చేసుకుని పైన ఈ తొక్కను తీసేసుకోవాలి. ఇలా ఒక టెంక తీసుకుని ఇప్పుడు పైన ఈ తొక్కను తీసేసుకోవాలి. ఇలా తొక్క అంతా కూడా సపరేట్గా చేసుకున్న తర్వాత తాటికాయ నుంచి గుజ్జు తీసుకోవాలి. నార్మల్గా తాటికాయని ఇలా గుజ్జు అని అంటారు, లేదంటే పేసం అని కూడా అంటారు. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా విడదీసుకోవాలి. అప్పుడు మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత తడి చేయి చేసుకుని మరలా ఒకసారి ఇలా అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కూడా రెడీ చేసుకుని ఈ తాటి టెంకను మన దగ్గర నార్మల్గా బెజ్జాలు బట్టి ఉంటుంది కదా, దానిని రివర్స్ పెట్టుకుని కింద ప్లేట్ పెట్టుకుని దానిపైన ఇలా రుద్దుతూ ఉండాలి. అప్పుడు మనకు తాటి పేసం అన్నది కిందకి వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల ఈనులు కూడా ఏమీ రాకుండా ఉంటుంది, పీచు అది రాకుండా. ఒకవేళ ఇది లేకపోయినా కానీ నార్మల్గా మనం క్యారెట్ అది గ్రేట్ చేసుకునే దానితోనైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. అదే క్యారెట్ తురుముకునే దాంతో చేసుకుంటే కనుక మనకు కొద్దిగా పీచు అన్నది వస్తుంది. అది ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక మనకు పీచు ఏమీ రాకుండా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా చేసుకోవాలి. నేను మొత్తం 3 తాటికాయలని తీసుకున్నాను. చూసారా, ఇలా తీసుకుంటే ఇలా గుజ్జు మనకు వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఏమీ పీచు అది ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే ప్రాసెస్లో తాటికాయలు అన్నిటినీ కూడా తీసేసుకోవాలి. ముందుగా ఈ పేసం తీసుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. చూసారా, నాకు 3 తాటికాయలకి ఇంత గుజ్జు వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏమైనా ఈసులు ఉన్నాయి అనుకుంటే కనుక ఇలా వేలు పెట్టి తీస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. నేను నార్మల్గా మీకు చూపించడం కోసమని ఇలా చేస్తున్నాను. చూసారా, ఈసులు అన్నవి ఎలా వచ్చేసాయో. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం క్యారెట్ తురిమే దాంతో తీసుకుంటే కనుక ఇలా ఈసులు వస్తూ ఉంటాయి, అవి తీసేసుకోవాలి. లేదంటే మనకు ఈ రెసిపీస్ అన్నవి అంత పర్ఫెక్ట్గా రావు. తినేటప్పుడు ఇవి నోటికి తగులుతూ ఉంటాయి, అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఇలా శుభ్రంగా పీచు అంతా కూడా తీసేసుకున్న తర్వాత దీనిని 2 భాగాలుగా డివైడ్ చేశాను. ఒకటి తాటి గారెల కోసం, ఒకటి తాటి రొట్టి కోసం. ముందుగా తాటి రొట్టిని ప్రిపేర్ చేసుకుందాం. అది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ముందు తాటి రొట్టి చేసేసుకుందాం. ఇప్పుడు తాటి గుజ్జు మనం తీసుకున్న దాన్ని బట్టి బెల్లం తురుమును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి బియ్యం రవ్వను ఒక అరగంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అరగంట లేదా గంట సేపు నానబెడితే మనకు నూక పర్ఫెక్ట్గా నానుతుంది. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఈ బియ్యం రవ్వని వేసేసుకోవాలి. దీనికి కొలతలు అంటూ ఏమీ ఉండదు. మనం తీసుకున్న తాటికాయ పేస్ట్ని బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 kg రవ్వను తీసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. తాటికాయ స్వీట్నెస్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూసారా, ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు రొట్టికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి స్వీట్ అది సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని తర్వాత ఈ మిశ్రమంని రొట్టి కింద వేసేసుకోవడమే. మనం ముందుగా బియ్యం రవ్వ నానబెట్టుకున్నాం కాబట్టి దీనిని ఏమీ నానబెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి.
ఈ ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు అతుక్కోకుండా వస్తుంది రొట్టె. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ తాటికాయ మిశ్రమంని వేసేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ రొట్టెని సైజెస్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 కిందే వచ్చింది. ఇలా సరిపోతుంది, కొద్దిగా దళసరిగానే ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనం ముందు వేసిన ఆయిలే సరిపోతుంది. మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మినిమం నాకు 20 మినిట్స్ పట్టింది ఈ సైజు రొట్టెకి. మీరు తీసుకున్న రొట్టె సైజుని బట్టి కాలే టైం పడుతుంది. చూసారా, సిమ్లో కనీసం ఒక 20 మినిట్స్ వరకు అలా ఉంచేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. మనకు సైడ్న చూసారా ఇలా క్రిస్పీగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. అలాగే పైన కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మరొక అట్ల పెనంకి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఇలా ఉల్టా పెట్టుకోవాలి. మనం అట్ల కాడతో తిప్పుకుంటే కనుక విరిగిపోతుంది. అందుకని ఇలా ఒక ప్యాన్ పైన బోర్లించి అప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపును కూడా ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా అంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, తాటి రొట్టెని గ్యాస్ పొయ్యి మీద ఎలా కాల్చుకోవాలో. ఇప్పుడు దీనిని మనం కట్ చేసి చూద్దాం లోపల వరకు ఎలా కుక్ అయిందో లేదో అన్నది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి తాటికాయలు దొరికినప్పుడు. చూసారా సాఫ్ట్గా ఉంది, అలాగే లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం నిదానంగానే కాల్చుకుంటేనే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇలా ఈ తాటి రొట్టెని మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి తాటి గారెలు. దీనికోసం ముందుగా మనం తీసి ఉంచుకున్న ఈ తాటి గుజ్జులోకి తగినంత బెల్లం వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు బెల్లం తురుమును వేసుకున్నాను. బెల్లాన్ని ఇలా తురుముకుని వేసుకోవడం వల్ల మనకు మిక్స్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి తగినంత గోధుమ రవ్వను వేసుకోవాలి. అదేనండి కరాచీ రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వను వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ చూసుకోవాలి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు బియ్యపిండిని కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు తాటి గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండిని వేసుకుని మరలా నూకను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముందు బెల్లం వేసి తర్వాత నూక వేసుకుని కలుపుకుంటే మనకు అన్నీ కూడా బ్యాలెన్స్గా సరిపోతాయి. నాకు 1 కేజీ వరకు గోధుమ రవ్వ పట్టింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తీపి అలాగే గోధుమ రవ్వ అవన్నీ కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనకు నార్మల్గా గారెల పిండి ఉంటుంది కదా, దాని కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా మనం గారె చేసి చూస్తే ఈజీగా వచ్చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మనకు నచ్చిన సైజుల్లో గారెలాగా చేసుకుని వేసుకోవడమే. ఈ పిండి కూడా మనకు ఏమీ నాననవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకుని మధ్యలోకి హోల్ పెట్టుకుని వేడి నూనెలో వేసుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకుని అటు ఇటు కూడా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు మనకు ఆయిల్లోకి పైకి తేలవు. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే చూసుకుని మరలా రెండో వైపుకు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టనవసరం లేదు. అలాగే ఈ తాటి గారెలు మనకు ఆయిల్ కూడా అస్సలు పీల్చవు. చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ తాటికాయల సీజన్ కాబట్టి తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో తినవలసిన రెసిపీలు ఇవి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా గారెలు ఎంత పర్ఫెక్ట్గా కలర్ వచ్చాయో. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొసుకుని నెక్స్ట్ ప్రాసెస్గా ఎన్ని అయితే అవే అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. మనం ఆయిల్లోకి సరిపడినన్ని ఇలా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, తాటిగారెలు కూడా రెడీ అయిపోయినాయి.
తాటిగారులు మనకు వేడి మీద తింటే బాగుండదు. చల్లారిన తర్వాత లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ తింటే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మనకు ఒక 10 days వరకు నిల్వ కూడా ఉంటాయి. ఇవి వేడి మీద తింటే కనుక కొద్దిగా చేదు కింద అనిపిస్తాయి. అందుకని నెక్స్ట్ డేకి కానీ చల్లారిన తర్వాత కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చూసారా, గారి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల వరకు బాగా మగ్గినాయి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.